ఈ రెండు మందుల యొక్క పంచాయతీ గురించి తెలుసుకుందాము. సో ఈ రెండు మందులు నీకు తెలుసా? నేను చదివిన రెండు మందులు తెలుసా? ఈ రెండు మందులు దేనికని కొట్టారు మీరు? వైరస్ ఎక్కువ ఉందని కొట్టారు. వైరస్ ఎక్కువ ఉందని కొట్టారు. అయితే వైరస్ కి పనిచేసిందా ఇంకా వేరే దానికి బాగా మా కొమ్మలు వచ్చింది, సైడ్ కొమ్మలు ఎక్కువ. ముందు వైరస్ కి అయితే పనిచేసింది, వైరస్ కి బాగా పనిచేసింది. ఓకే, వైరస్ పోయిన తర్వాత ఏం జరిగింది? క్వాలిటీ చేను బాగా మంచి క్వాలిటీ మీద వచ్చింది. ఓకే, చిట్టాకు రావటం అట్లా కూడా బాగా బర్రాకు వచ్చిందా? బర్రాకి చిట్టాకుతో వచ్చింది, చిట్టాకుతో వచ్చింది. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు సరదాగా? మేము ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తారు కదా. మొక్కకి చిట్టాకు వస్తే మంచిదా, బర్రాకు వస్తే మంచిదా? చిట్టాకు వస్తే గండు పోతా ఉంటది. చిట్టాకు వస్తే గండు పోతే ఎమ్మటనే గండు పోతే ఎమ్మటనే కాయ అవుతుంది. ఓకే, అయితే బర్రాకు వస్తే ఏం జరిగింది? జనరల్ గా బర్రాకు వస్తే చూడటానికి కూడా రాతగా ఉంటది, చూడటానికి రాతగా ఉంటది. కాప్ సెట్ అవ్వదు మెయిన్. సో కాప్ సెట్ అవ్వదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిరప మొక్కకి చిట్టాకే రావాలి ఏ కాడికి. దాని ద్వారా ఈల్డ్ కూడా పెరిగిద్ది. ఎందుకంటే మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ అనేది బాగా జరిగిద్ది, వేడిని అబ్జర్వ్ చేసుకొని. దానివల్ల ఎన్ని ఎక్కువ ఆకులు ఉంటే అంత ఎక్కువ కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఈల్డ్ అనేది బాగా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ఈ మందు వల్ల చిట్టాకు అయితే వస్తుంది కదా, ఎటువంటి రైతుకి ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. వైరస్ కి జనరల్ గా ప్రతి ఒక్కరు ఏం చదువుతారు, వైరస్ కి అయితే మందు ఉండదు. నేను కూడా అదే చదువుతాను, నా ఛానల్లో చాలా వీడియోలో చెప్పాను. వైరస్ కి అయితే మందు లేదు ఇప్పటి వరకు. కాకపోతే ఈ మందు వైరస్ మీద ఆపగలిగిందా లేదా? ఆపగలిగిందన్న వైరస్ ఆపగలిగింది. ఓకే, వచ్చిన మొక్క కూడా తిప్పుకోగలిగింది. ఒక 30-40% వచ్చిన మొక్క 30-40% అయితే తిప్పుకుంది. 80% 70% అంటే 80-70% అంటే వాళ్ళు ఆశించుకుందా ఉంది. ప్లస్ 80-70% అంటే అది చావుకు దగ్గరగా పోయినట్టు ఇంకా చచ్చిపోయింది గ్యారంటీగా. అంటే ఇంకా అది మొత్తం ముడసపోయి అప్పలాగా అయిపోయింది. సో 30-40% మీరు చూస్తున్నారు కదా, 30-40% వైరస్ వచ్చినా గానీ ఈ మందు కొట్టడం ద్వారా మొక్క అనేది రికవరీ అవుతాదని రైతు సోదరుల మాటల్లో మనం విన్నాము. అదే విధంగా మన కంపెనీ స్వామి గారిని కూడా అడిగి తెలుసుకుందాము. సో ఈ మందు అనేది ఎలా ఇంపాక్ట్ చూపెడుతుంది మిరప మొక్క మీద అనేది మరి ఇంకొద్ది డిస్క్రిప్షన్ లో తెలుసుకుందాం. సో స్వామి గారు చెప్పండి కొంచెం ఇంకా ఎలా. మన వెంకటేష్ అన్న గారు అయితే ఫుల్ వర్షంలో వచ్చారు ఓ రోజు షాప్ దగ్గరికి. మన సాంబయ్య బాబాయ్ గారు చెప్పారు బొబ్బరికి మందు ఉందని చెప్పి, నాకు ఆ మందు కావాలని ఫుల్ వర్షంలో వచ్చి తీసుకొచ్చారు. నిజమేనా? వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. ఆ స్వామి ఇద్దరం పోయాం, వర్షంలో పోయాం. 80 కిలోమీటర్లు మాకు 80 కిలోమీటర్లు పోయారు వానలో. మామూలు విషయం కాదు. ఓకే, వచ్చి వైరస్ కి నాకు మందు కావాలి, నేను కంపల్సరీ కొట్టాలి, చేనంతా అసలు బాగా ఎగబాకింది, అందరూ చెట్లు పీకేయమంటున్నారు, పీకేది ఇది పనిచేస్తా అని చెప్పి ఆయన చెప్పారు అన్నాడు. మీరు కొట్టండి స్వామి, నేను వచ్చి చూస్తా, మీరు వాడిన తర్వాత మాట్లాడదాం అసలు ముందు అని చెప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 రోజులకు వచ్చా, వర్షాల తర్వాత మళ్ళీ వచ్చా. నాకు వేరే చెట్లు కనపడలా. స్వామి నువ్వు ఆ రోజు అంతలా వర్షంలో వచ్చావు, అసలు అంత అడవుడి చేసావు, ఈ కొబ్బరి చెట్లు లేవుగా అన్నా. మందు కొట్టిన తర్వాత తిరిగి నీ అన్న లేవు అన్నాడు. అంటే ఈ మందు వాడిన తర్వాత వైరస్ అనేది మొత్తం రికవర్ అయిపోయింది. అప్పుడే 20-25% అటాక్ అయింది ఆయన పొలంలో, వచ్చినవి కూడా రికవర్ అయిపోయినాయి. అందుకే కనపడలా. 80 కిలోమీటర్లో యుద్ధ సాహసం చేసి మరిపోయావు కదా, ఆ మందు తెచ్చుకున్నందుకు సాటిస్ఫైగా ఉన్నావు? ఎంతకి సాటిస్ఫై కదా. సో చూసారు కదా, 80 కిలోమీటర్లు వానలో పోవటం అంటే అది సాహసమే. అవసరం ఎవరికి, సామాన్య మనిషికి కూడా వానలో పోవటం అంటే అది కష్టం. కానీ నువ్వు అంత దూరం పోయి మందు తెచ్చుకున్నావు, కానీ మందు తగ్గట్టు రిజల్ట్ అయితే ఉంది, ఫలితం ఉంది. ఈ మందుని ఎవరికని చెప్పినావు మీ ఊర్లో? చాలా మంది చేత కొట్టించారు, ఆ స్వామి చేత కొట్టించా. సో అది చూడండి, ఆ నీళ్లు కడుతున్నాడు స్వామి, ఆ స్వామి చేత కూడా కొట్టించాడంట ఈ మందు. స్వామిలోనే 80% ఉంది, ఆ స్వామి చేత కొట్టించా. ఆ స్వామి మొన్నే కొట్టిడు, ఎంత ఒక 10 రోజులు అయింది. ఓకే, ఏమంటున్నా రికవర్ అయిందన్న? నెక్స్ట్ ఇంకొక రౌండ్ కూడా కొట్టేస్తారంట. ఓకే, సో చూస్తున్నారు కదా, వైరస్ కి మేజర్ గా మిరపలో మొట్టమొదటి స్టెప్ వచ్చేది వైరస్, ఆ తర్వాత నల్ల తామర పురుగు వస్తుంది. సో వైరస్ ని మనం ఎప్పుడైతే కంట్రోల్ పెట్టుకుంటామో అప్పుడు మొక్క అనేది బుట్ట కట్టడం గానీ ఎదుగుదల గానీ బాగా కనపడుతుంది, మంచి కాయలు వస్తాయి. ఆ తర్వాత ఏదైతే నల్ల తామర పురుగు ఉందో అది వస్తుంది. సో దాన్ని కూడా మనం అదుపులో పెట్టుకుంటే అప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఏదైతే 40 క్వింటాలు ఎకరానికి 50 క్వింటాలు అంటామో ఆ ఈల్డ్ తీయటానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొదటి స్టెప్ అయినటువంటి ఈ వైరస్ ని ఈ మందులతో మీరు అరికట్టగలిగితే ఆ తర్వాత రెండో స్టెప్ అయినటువంటి తామర పురుగు అనేది అక్కడ దాకా అనేది వెళ్ళటం జరుగుతూ ఉంటది. కాకపోతే ఈ మధ్య తరుణంలోనే
ఒక 30 క్వింటాల దాకా ఈల్డ్ అనేది వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. సో స్వామి కూడా ఏదో చెప్పదలుచుకుంటున్నాడు రైతులకి. సార్ చెప్పండి. ఈ వైరస్ కి మీరు ఎలా అయితే ఎన్ని సక్సెస్ స్టోరీలు చూస్తున్నారో, వైరస్ కి పని చేస్తుంది, వచ్చినవి కూడా 30-40% వచ్చినవి కూడా రికవర్ అవుతున్నాయి అనేది ఎలా చూస్తున్నారో, నల్ల తామర పురుగు కూడా ఇంతకంటే మంచి సొల్యూషన్ ఉంది. ఓకే. సో దాని టైం వచ్చినప్పుడు అది కూడా ఎలా రైతు అందరితో వాడిచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తాను, నేను చెప్తాను కాదు. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ముందు ఇదైతే కంట్రోల్ చేసుకోండి. నల్ల తామర పురుగు ఎందుకంటే బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఓకే. నల్ల తామర పురుగు కూడా ఏదో సాలిడ్ గా మంచి మందు ఉన్నది అంటున్నారు. సో ఆ టైంలో కూడా మనం చూద్దాము, దాని అంతు తేల్చుకోవడానికి సిద్ధపడదాము. ఇప్పుడైతే వైరస్ అంతుపట్టడానికి మనం ఇప్పటికీ చాలా ఫీల్డ్స్ చూడడం జరిగింది. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యకరం. నీ ఫీల్డ్ కి ఎవరన్నా వచ్చి వైరస్ కి ఏం మందు కొట్టావు, ఎలా ఉందని అడిగితే ఏం చెప్తారు? పర్లేదని చెప్తాను. పర్లేదని చెబుతారు. ఫుల్ గ్యారంటీగా ఉంది, మందు బాగా పనిచేసిందని చెప్తాను. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఈ ఊరు పేరు ఏం పేరు? కొత్తపాలెం. ఆకుల గణపవరం దగ్గర ఉన్నటువంటి కొత్తపాలెం అనే ఊరు ఇది. మీరు ఎవరైనా సరే ఊర్లోనే, జస్ట్ ఊరు పక్కనే ఉంది ఇది. మీరు ఎవరైనా సరే ఈ ఫీల్డ్ ఎవరైనా రైతులు వచ్చి చూసుకోవచ్చు కదా. సో అందరికి ఓపెన్, చెప్పేది ఏముంది, అందరికి ఓపెన్, ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఫీల్డ్ చూసుకోండి. ఏంటంటే ఉభిద్రంగా చెప్పారు అట్టాటి ఏం అనుకోవద్దు దయచేసి ఎవరు. ఉన్న నిజాలే మాకు కొంచెం అలా అనిపించాయి. రైతులు కూడా అలానే అంటున్నారు. అసలు మేమే షాక్ అయ్యాం, అసలు ఈ మందులు కొట్టిన తర్వాత ఇంత మార్పు వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇంత పెద్ద మార్పు అనేది సంభవించినది మొక్కలలో. కాబట్టి మేమే దీనికి చాలా అతీతంగా ఈ మందుని ఇష్టపడుతున్నాము. తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ మందుల గురించి ఎక్కువగా చెప్తా ఉన్నాము అనేది రైతు సోదరులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు నెగిటివ్ యాంగిల్లో దయచేసి ఆలోచించొద్దు. అందరూ పాజిటివ్ వేరు తీసుకొని మీకు ఉన్న పొలం ఎకరం అయితే అరెకరంలో, 2 ఎకరాలు అయితే 1 ఎకరంలో జస్ట్ కొట్టి చూసుకోండి. బాగుంటేనే మమ్మల్ని నమ్మండి. సో కాబట్టి ఇప్పటి వరకు మీరు ఓపికతో వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు కింద ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలు అతి తక్కువ టైంలో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరువలో వస్తాయి. దానితో పాటు ఈ అమూల్యమైన సమాచారాన్ని తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.